భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశం రసాభాసాగా సాగింది. ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు ఏ ఒక్క అధికారి దగ్గర సరైన సమాధానం లేకపోవడంతో వారిపై ఫైర్ అయ్యారు. అసలు ఎజెండా లేకుండానే సర్వసభ్య సమావేశం నిర్వహించడం ఏమిటని మున్సిపల్ కమిషనర్పై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అసహనం వ్యక్తం చేయడంతో సమావేశం వాడివేడిగా కొనసాగింది. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అభివృద్ధి పనులపై మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం మొదటిసారి నిర్వహించినటువంటి సమావేశానికి హాజరు కాగా కౌన్సిల్ సభ్యులందరూ పరిచయం చేసుకున్నారు. అనంతరం ఎజెండా అంశాలపై ప్రస్తావించే సమయంలో గత మీటింగ్లో జరిగిన ఎజెండా పనులు ఎంతవరకు జరిగాయో తెలపాలని కౌన్సిల్ సభ్యులు అధికారులను ప్రశ్నించారు. దీంతో వారి దగ్గర సరైన సమాధానం లేకపోవడంతో వారిపై కౌన్సిల్ సభ్యులు ఇటు ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. సమావేశంలో జరుగుతున్నటువంటి ఎజెండా అంశాలు మీరు వారం రోజుల ముందు పంపించాలి. ఎమ్మెల్యేకి ఒక ఏజెండా కాపీ పంపించక, సభ్యులకు పంపించక, గత అంశాలు చర్చ ఏం జరుగుతుందో పంపించకపోతే తూతూ మంత్రంగా టైం అయిపోతుందని పెట్టుకుంటే సరిపోతా? ఎజెండా కనీసం ఎజెండా కాపీ నువ్వు ఇవ్వకుండా మీటింగ్ ఉన్నది సార్ రావాలని నోటికి చెప్తారా? ఎవరికి ఇచ్చారు? అరే ఎవరికి ఇచ్చే క్యాంప్ ఆఫీసులు ఎవరు? ఆ చెట్టుకు కట్టినావా పుట్టక? అది కాదు కదా, రిజిస్టర్ పోస్ట్ చేయి, నీకు ఎకనాలజ్మెంట్ పెట్టుకో, లేకపోతే సభ్యులకి గత అంశం ఒక కాపీ ఇవ్వకపోతే మీటింగ్ ఇవాళ మండల్ షాంపేట జనరల్ బాడీ ఉంది. నువ్వు మీటింగ్ ఉంటే మేము వాళ్ళని అడిగితే 5వ తారీఖు పెట్టుమని చెప్పినాం. ఎజెండా అంశము ఇచ్చినానంటే ఎట్లా? అవి కనీసం మీటింగ్ మినిట్స్ లో గతంలో పోయిన మీటింగ్ మినిట్స్ ఇచ్చుకుంటూ ఎజెండా కాపీ మీకు జరుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా ఇవ్వాలి. కాపీ ఇవ్వకపోతే ఎట్లా మీటింగ్ ఎట్లా నడుతో? ఇంకోసారి అట్లా జరగకుండా చూడండి, సభ్యులకు కానీ ఎవరికైనా. మిషన్ భగీరథ అధికారులు చేసిన తప్పిదాలను సర్వసభ్య సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు లేవనెత్తారు. మున్సిపల్ పరిధిలో ఏ వార్డుల్లో మిషన్ భగీరథ పనులు పెండింగ్లో ఉన్నాయో వాటిని వారంలోగా పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశాలు జారీ చేశారు. 3 నెలల్లో ఎక్కడన్నా అయినాయా లీకేజ్? నా వార్డులోనే 5 లీకులు అవుతాయని 10 సార్లు ఫోన్ చేసి చెప్పారు. ఇంతవరకు ఒక్కటి కూడా వాళ్ళు చేయలేదు. ఎవరొచ్చారు మిషన్ భగీరథ? మెయిన్ రోడ్ మీద మొత్తం కాడతానే, మెయిన్ రోడ్ మీద కాడతానే అని వాడికి నోటీసులకు చేపిస్తున్నాం సార్. చిన్న కూడా మీ దగ్గర మాకు ఇన్ఫర్మేషన్ నుంచి చెప్పాను సార్. ఇప్పుడు కాదు, 2 నెలలు అంటే ఒకసారి అడగానే, కనీసం రావడం లేదు, దానికి రెస్పాండ్ లేదు, ఏం లేదు. ఏమంటే ఫోన్ చేస్తే ఫోన్ కనీసం ఇష్యూ కూడా లేదు. మీరు తూతూ మంత్రంగా కాదు, లీకేజ్ ఎక్కడ ఉంటే ఇమీడియట్ గా మీ కాంట్రాక్టర్ కు 5 years గ్యారంటీ ఉంటుంది. 5 సంవత్సరాలు ఆయన మెయింటెనెన్స్ చేయాలి. కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో ఆ కాంట్రాక్టర్ తో పని చేయించండి. పని చేయించడానికి ఇబ్బంది ఏంది? చూస్తాను చేస్తాను అంటే అక్కడ వాడలో ఉన్న కౌన్సిలర్ కు ప్రాబ్లం ఉంటుంది. తూతూ మంత్రంగా సర్వసభ్య సమావేశాలు పెడితే ఊరుకునేది లేదని, పక్కా ఎజెండాతో సమావేశాలు నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్పై మండిపడ్డారు. అలాగే ప్రతి సర్వసభ్య సమావేశానికి జిల్లా స్థాయి అధికారులు అందరూ హాజరు కావాలని, హాజరయ్యేలా మున్సిపల్ కమిషనర్ ఆహ్వానం పంపాలని సూచించారు. అప్పటికి రాకపోతే వారిపైన ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన తెలియజేశారు. ఎజెండా అంశాల మీద కౌన్సిల్ మీటింగ్ పెట్టాలి. నువ్వు ఏం అంశాలు అయింది? 55,000 దీనికైనా, 10,000 దీనికైనా, నీకు ఎజెండా అంశాలు పెట్టుకుంటూ ఎజెండా అంశాలు చర్చ జరిగిన తర్వాత డిపార్ట్మెంటల్ వారిగా అందరు ఉద్యోగస్తులు వచ్చిండ్రు. వాటిని తెలిసిన తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత నీ చిల్లర ఖర్చులు రాసుకో. ఈ చిల్లర ఖర్చుల కొరకు మీటింగ్ దానికి క్లోజ్ బిస్కెట్ ఛాయ్ కొరకు అని వచ్చింది. ఏ మీటింగ్ అయింది?
ఇక్కడ ఉన్నదా ఇది? ఇప్పుడు ఎజెండా అంశము చాలా నేషనల్ ఉన్నది, పిఆర్ ఉన్నది, R&B ఉన్నది, ఇరిగేషన్ ఉంది, తర్వాత ఎక్సైజ్ ఉంది, నీకు ఈ మున్సిపల్ కి సంబంధించిన శాఖలు, అగ్రికల్చర్ ఉంది, ఇంకోటి ఉంది. ఆ అంశాలు నువ్వు ఎజెండా అంశం లేకుండా ఏ మీటింగ్ అయ్యేది? విషయానికి జిల్లా అధికారులు ఖచ్చితంగా రావాలి. ఒకవేళ రాకపోతే ఆ జిల్లా అధికారి మీద చట్టపరమైన చర్య తీసుకునేటట్టు ఒక రిజర్వేషన్ పాస్ చేద్దామా? కౌన్సిలర్ ఎందుకే? ఇప్పుడు నీకేమన్నా అధికారం ఉందా? ఏఈకి ఏమన్నా అధికారం ఉందా? మీ ఎస్సీనో లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వస్తే దాని మీద కరెక్ట్ జవాబు వస్తుంది. ఇప్పుడు నీకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేడా? ఎస్సీ లేడా? ఎందుకు రాడు మీకు కౌన్సిల్ మీటింగ్? నీకు నోటీస్ ఇచ్చే అధికారం లేదు, క్యాన్సిల్ చేసే అధికారం లేదు. మీ సిఈకి ఉన్నది, ఎస్సీకి ఉంది. ఆ సిఈ స్థాయిలో, ఎస్సీ స్థాయిలో జిల్లా కేంద్రం ఇది. కౌన్సిల్ సమావేశాలకు వర్క్ ఇన్స్పెక్టర్లు, ఏఈలు, డిఈలు వచ్చి కూర్చుంటే సరిపోద్దా? నెక్స్ట్ సమావేశానికి జిల్లా అధికారులు ఖచ్చితంగా మున్సిపల్ సమావేశానికి రావాలి. ఈ రోజు రాని అధికారుల మీద ఎవరెవరు రాలేదో అందరికీ తీర్మానము రాసి ఆ తీర్మానం నాకు కాపీ ఇవ్వండి. సిఎస్ కు నేను కంప్లైంట్ చేస్తా. సిఎస్ కు కంప్లైంట్ చేసి నెక్స్ట్ కౌన్సిల్ సమావేశానికి రాకపోతే చర్యలు ఉంటాయి ఆ జిల్లాధికారి మీద. అది ఎంత పెద్ద అధికారి కానీ. రిజర్వేషన్ పాస్ చేద్దామా వద్దా? గతంలో జరిగినట్టుగా మున్సిపల్లో ఏ పని జరగకూడదని జాగ్రత్తగా నిబద్ధతతో అధికారులు పనిచేసి భూపాలపల్లి మున్సిపాలిటీని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. పార్టీలకు అతీతంగా భూపాలపల్లి మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవడం మనందరిపై ఉందన్నారు. ఈ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో ఎజెండా అంశాల మీద జిల్లా అధికారులతో సమావేశాలు జరగాలి. ఇది జమా ఖర్చుల మీటింగ్తో జరుపుతున్నారు. మేము కమిషనర్ కానీ మున్సిపల్ చైర్మన్కు చెప్పాము. జిల్లా అధికారులు, జిల్లా హెడ్ క్వార్టర్ ఈ యొక్క ఎజెండా అంశాలన్నీ కూడా చర్చకు రావాలి. వచ్చినప్పుడే మున్సిపాలిటీలో ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయితే కనుక ఎజెండా అంశాలన్నీ కూడా పెట్టి ఎజెండా అంశాల వారీగా అధికారులతో రివ్యూ చేసి ఈ రివ్యూ చేయడం వల్ల ఇక ఈ ప్రాంతంలో ఆ వార్డులలో ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. కనుక ఎజెండా అంశాలతో పోవాలి. వాళ్ళు ఖర్చు పెట్టి జమ చేయడం అనేది కాదు. ఎజెండా అంశాల మీద చర్చ జరగాలనేది అందరి అభిప్రాయం. పార్టీలో ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ఇక్కడ సిఎస్ఆర్ డిఎంఎఫ్ నిధులు కూడా ఇక్కడ చాలా అవసరాలు ఉన్నాయి. డ్రైనేజ్ లేక, రోడ్డు లేక, మరి వసతులు చాలా ప్రభుత్వ భవనాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నిధులు ఇక్కడే ఖర్చు పెట్టాలనేది కౌన్సిల్ రిజర్వేషన్ చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా ఇక్కడనే ఖర్చు పెట్టే విధంగా తగు ఆదేశాలు కూడా ఇప్పిస్తామని చెప్పాము. కనుక ఈ నిధులు ఇక్కడే వాడి ఇక్కడనే ఖర్చు పెట్టే విధంగా చర్యలు కూడా చేపడతాం. అధికారులు కూడా వచ్చే సమావేశానికి జిల్లాధికారులు ఖచ్చితంగా కౌన్సిల్ సమావేశానికి రావాలి. ఎందుకంటే వాళ్ళు జిల్లాధికారి వచ్చినప్పుడే ఆ సమావేశము ఉద్దేశం నెరవేరుతుంది. దాని యొక్క ప్రజల సమస్యలు కూడా తీరుతాయి. కనుక ఇవన్నీ విషయాలు కూడా చర్చకు వచ్చినాయి. వచ్చే సమావేశం నుంచి ఎజెండాల వారీగా ఈరోజు R&D, పంచాయరాజ్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్ని ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లు కూడా వచ్చి మరి ఈ యొక్క చర్చ జరిగినప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది కౌన్సిల్లో రిజర్వేషన్ చేయడం జరిగింది.